Namaste. Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సబా. సో లెట్స్ వెల్కమ్ సబా. హాయ్ సబా. హాయ్ స్వీటీ. ఎలా ఉన్నా చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో రంజాన్ ఎపిసోడ్కి వచ్చావు, తర్వాత ఇప్పుడే అలా కనిపించకపోతే ఎలా? నీకోసం స్పెషల్ రెసిపీ నేర్చుకోవడానికి వెళ్ళిన. ఏంటి ఇన్ని రోజులా? అవును. సర్లే, కానీ నా కోసం ఓ రెసిపీ నేర్చుకున్నావు అంటే ఐఎమ్ హ్యాపీ. సో అప్పట్లానే గ్రాఫిక్స్ వర్కేనా? అవును, ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ వర్క్. ఓకే, సో నా కోసం ఓ రెసిపీ నేర్చుకుని వచ్చాను. ఇంతకీ ఏ రెసిపీ అది? బీట్రూట్ స్పెగటీ. సబా చేయబోయే బీట్రూట్ స్పెగటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ స్పెగటీకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన స్పెగటీ, కలర్డ్ క్యాప్సికమ్, చెర్రీ టొమాటోస్, ఉప్పు, చీజ్ స్లైసెస్, ఫ్రెష్ క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, పాస్తా మసాలా పౌడర్, రోస్మేరీ, వెన్న, వెల్లుల్లి ముక్కలు. బీట్రూట్ స్పెగటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? తీసుకో. ఫస్ట్ మనం దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. బటర్. ఇప్పుడు దీంట్లో మనం గార్లిక్ వేద్దాం. ఉల్లిపాయలు, టమాటోస్ వేద్దాం, ఇంకా బీట్రూట్. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 minutes పెట్టండి. ఓకే, ఇది కుక్ అయిందో చూసేద్దామా? చూసేద్దాం. ఇది కుక్ అయిపోయింది. దీనికి కొద్దిగా చల్లగా చేసి పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సరే. సో ఇది కొంచెం కూల్ అయ్యాక మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసేసుకోవాలి. సో నేను అలా వెళ్ళి ఇలా పేస్ట్ని తీసుకొచ్చేస్తాను. సో ఫైనలీ పేస్ట్ రెడీ అయిపోయింది. సో సబా ఏం చేయాలి? దీన్ని కుక్ చేయాలి. ఒక కడాయి పెట్టుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో బటర్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. స్మాష్ చేసిన గార్లిక్, ఆనియన్ వేసుకుందాం. దాని తర్వాత క్యాప్సికమ్, ఇంకా నీలాగా స్వీట్గా చెర్రీ టమాటోస్. అన్నీ కాదు, ఇంకా ఇందాక చేసుకున్నామైన పేస్ట్. ఇప్పుడు దీనికి కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పాస్తా మసాలా, చిల్లీ ఫ్లేక్స్. స్పైసీగా వద్దా? ఎక్కువ స్పైసీ వద్దు, స్పెగటీ స్పైసీగా ఉండదు కదా. ఇప్పుడు దీంట్లో రోస్మేరీ వేసుకుందాం. ఇంకా టేస్ట్ పట్టి ఉప్పు. చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్పెగటీ వేసేద్దాం. దీనికి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద మనం క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ వేసుకుందాం, చీజ్ వేసుకుందామా? క్రీమ్ వేసుకొని చీజ్ వేసేద్దాం. ఓకే. ఫ్రెష్ క్రీమ్. హెల్ప్ మీ. సో చీజ్ వేసేనా? వేసే. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం. దాని తర్వాత ఇది 3 minutes కుక్ అయిపోతాం. లీతో ఎండ్ అయ్యే 5 తెలుగు వర్డ్స్ చెప్పు.
ఓ ఇప్పుడు బ్రూస్లీ అనుకో, ఆయన తెలుగు అయినా కాదు కదా. ఏమో. ఓకే, లీతో తెలుగు వర్డ్స్. ఈ లోపు మనం ఇది ఆఫ్ చేసుకుందాం. ఓకే, అరే మామూలుగా మనం ఎలా మాట్లాడుకున్నా కానీ వస్తాయి, కానీ ఇప్పుడు ఇట్లా గుర్తు తెచ్చుకోవాలంటే అసలు గుర్తుకు రావట్లేదు. అదే. సో పల్లి, చెల్లి, తల్లి, పిల్లి అండ్ మరి ఐదోది సుమాంజలి. సో ఎనీవేస్ స్పెగటీ రెడీ అయిపోయింది. చూసేద్దామా? చూసేద్దాం. క్రీమ్ అంతా మెల్ట్ అయ్యి ఇట్లా ఒకసారి మనం దీనికి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఎస్. స్వీట్, ఇప్పుడు దీని మీద మనం చీజ్ గ్రేట్ చేసుకుందాం. నా హెల్ప్ చేస్తావా? నా గ్లవ్స్ ఉన్నాయి కదా. సరే. ఇప్పుడు దీని మీద మనం చెరీ టమాటోస్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. సో ఫైనలీ బీట్రూట్ స్పెగటీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ స్పెగటీకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన స్పెగటీ, కలర్డ్ క్యాప్సికమ్, చెర్రీ టొమాటోస్, ఉప్పు, చీజ్ స్లైసెస్, ఫ్రెష్ క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, పాస్తా మసాలా పౌడర్, రోజ్మెరీ, వెన్న, వెల్లుల్లి ముక్కలు. బీట్రూట్ స్పెగటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో వెన్న, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బీట్రూట్ తురుము వేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వెన్న, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, చెర్రీ టొమాటోస్, ముందుగా మనం తయారు చేసుకున్న బీట్రూట్ పేస్ట్, పాస్తా మసాలా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ, ఉప్పు, ఉడికించిన స్పెగటీ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ ఇంకా చీజ్ స్లైసెస్ని కూడా వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుని చీజ్ తురుముకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బీట్రూట్ స్పెగటీ రెడీ. బీట్రూట్ స్పెగటీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసేద్దాం. ఎస్. సూపర్ క్రీమీగా ఉంది, ఎందుకంటే ఇవన్నీ వేసేసరికి చాలా క్రీమీగా అండ్ టేస్టీగా ఉంది. ఆ బీట్రూట్ ఫ్లేవర్ కూడా బాగా డామినేట్ చేస్తుంది. మరి లేట్ ఎందుకు, స్పెగటీ లవర్స్ అందరూ హ్యాపీగా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా సభా చేసిన బీట్రూట్ స్పెగటీ ఎంత డెలిషియస్గా అండ్ యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.